హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో బస్తీ దవాఖానాల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన వివరాలన్నీ ఈ వీడియోలో మీకు నేను చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే ఈ పోస్టులకు అప్లై చేయండి. కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దానిపై క్లిక్ చేసి కంప్లీట్ నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి ఉద్యోగాల సమాచారం మీరు మిస్ అవ్వకూడదంటే మన టెలిగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్స్లో జాయిన్ అవ్వండి. అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ద్వారా 3 రకాల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఇందులో మెడికల్ ఆఫీసర్ అనే పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్తో పాటు టీజీ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయి ఉండాలి. స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు కూడా ఉన్నాయి. వీటికి జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ క్వాలిఫికేషన్స్ ఉండాలి. టీజీ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్డ్ అయి ఉండాలి. సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగాలు ఉన్నాయి. ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ అయితే ఉండాలి లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉండాలని చెప్పి నోటిఫికేషన్లో తెలియజేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మెడికల్ ఆఫీసర్ అనే పోస్ట్ ఒకటి, ఇదికి 52,000 రూపాయలు శాలరీ ఇస్తారు. దీనికి సంబంధించినటువంటి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది నోటిఫికేషన్లో ఇచ్చారు. అలాగే స్టాఫ్ నర్స్ పోస్టులు 2 ఉన్నాయి. 29,900 రూపాయలు శాలరీ ఇస్తారు. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ లొకేషన్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. సపోర్టింగ్ స్టాఫ్ పోస్టులు కూడా 2 ఉన్నాయి. ఇది అవుట్సోర్సింగ్ జాబు. 10,000 రూపాయలు శాలరీ ఇస్తారు. దీనికి సంబంధించినటువంటి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఎవరిచ్చారంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ మంచిర్యాల డిస్ట్రిక్ట్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. కొన్ని ఉద్యోగాలు కాంట్రాక్ట్ పద్ధతిలో, మరికొన్ని ఉద్యోగాలు అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. ఎలిజిబిలిటీ ఉండే అభ్యర్థులు తమ యొక్క అప్లికేషన్స్ అనేవి మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కార్యాలయంలో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయొచ్చు. మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా లేదా స్వయంగా వెళ్ళి కూడా అప్లికేషన్ సబ్మిట్ చేసుకునే అవకాశం అయితే ఉంది. అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఏప్రిల్ 3వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు మీ యొక్క అప్లికేషన్ అనేది అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న జాబ్స్కి కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 44 సంవత్సరాల మధ్య ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. జూలై 1, 2025 నాటికి ఈ ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు అయితే 5 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులు అయితే వారి యొక్క సర్వీస్ ఆధారంగా 3 సంవత్సరాలు, డిజబుల్డ్ అభ్యర్థులు అయితే 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. మరి ఈ పోస్టులకు సంబంధించి మరికొన్ని డీటెయిల్స్ అయితే చూడండి. మెడికల్ ఆఫీసర్ పోస్ట్ అనేది మల్టీ జోనల్ పోస్టు. అంటే ఈ మల్టీ జోన్కి చెందిన వాళ్ళు మంచిర్యాల జిల్లా ఏ జోన్ మల్టీ జోన్ పరిధిలోకి వస్తుందో ఆ మల్టీ జోన్ వాళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి లోకల్ అవుతారు. స్టాఫ్ నర్సెస్ పోస్టులు అనేవి జోనల్ క్యాడర్ పోస్టులు కాబట్టి మంచిర్యాల జిల్లా ఏ జోన్ పరిధిలోకి వస్తే వారందరూ కూడా ఈ స్టాఫ్ నర్స్ పోస్టులకి లోకల్ క్యాండిడేట్స్గా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలాగే సపోర్టింగ్ స్టాఫ్ అనేది డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్ట్ కాబట్టి మంచిర్యాల జిల్లాకు చెందినటువంటి అభ్యర్థులు మాత్రమే లోకల్ క్యాండిడేట్స్ అవుతారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. మీకు ఎలిజిబిలిటీ ఉంటే మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి ఐడిఓసి అంటే కలెక్టర్ కార్యాలయం ఆవరణంలో డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ యొక్క ఆఫీస్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు లేదా పోస్ట్ ద్వారా పంపించవచ్చు. మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు అప్లై చేస్తే 500 రూపాయల ఫీజు, స్టాఫ్ నర్స్ పోస్టులకి అప్లై చేస్తే 300 రూపాయల ఫీజు, సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు అప్లై చేస్తే 200 రూపాయల ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు అయితే లేదు. వారు అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు. నోటిఫికేషన్లో అడిగినటువంటి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేసి మీరు అప్లికేషన్కి జతపరిచి అప్లై చేయాల్సి ఉంటుంది. మరి ఈ జాబ్స్కి మీకు ఎలిజిబిలిటీ ఇంట్రెస్ట్ ఉంటే ఈ జాబ్స్కి అప్లై చేయండి. కంప్లీట్ నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ లింక్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇలాంటి ఉద్యోగాల సమాచారం మీరు మిస్ అవ్వకూడదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.